అలా ఏపీ పాలిటిక్స్ ఎలా అనిపిస్తున్నాయి అన్న? ఏపీ పాలిటిక్స్ మన దేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం అనేది కనిపిస్తుందండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తెలుగు వాళ్ళని తొక్కేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు 42 ఎంపీ సీట్లు ఉండేవి. 42 ఎంపీ సీట్లు ఉండటం వల్ల దేశంలోనే 2వ అతిపెద్ద రాష్ట్రం ఇది ఉండేది అప్పట్లో. అందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనకి ఏం కావాలన్నా సరే సెంట్రల్ గవర్నమెంట్ని అడిగేవాడు. వాళ్ళు ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఈయన దగ్గర దాదాపు 41 సీట్లు గెలిచాడు ఆ టైంలో. ఉండటం వల్ల వాళ్ళు ఏం చెప్పినా రాజశేఖర రెడ్డి గారు ఏం కోరినా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసేవాళ్ళు. ఒకనొక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా మనుషులకే టికెట్లు ఇవ్వాలని అడిగారు. ఆ టైంలో సోనియా గాంధీ గారు కొంత విభేదించినప్పటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బరాబర్ మా క్యాండిడేట్లకి ఇవ్వండి, మేము చెప్పిన వాళ్ళ టికెట్లు ఇవ్వండి అని చెప్పారు. అప్పుడు సోనియా గాంధీ గారు ఆయన ఒక మాట అడిగారు, నువ్వు బాధ్యత వహిస్తావా, వాళ్ళు ఓడిపోతున్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్ ఆయన నాయకుడు కాబట్టి నేను ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్స్ లోకల్ లీడర్స్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన తను చెప్పినటువంటి లీడర్స్కి కూడా ఈ యొక్క టికెట్లు ఇప్పించుకొని వాళ్ళని ఎంతో గొప్పగా గెలిపించడం కూడా జరిగింది. ఆ విధంగా కూడా ఈ విధంగా ఎంతో గొప్పగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉండేది. ఈ విధంగా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కుట్ర చేసి ఈ యొక్క విశాలమైన ఆంధ్రప్రదేశ్ ఉంటే మనకి ఎప్పటికైనా ప్రాబ్లమే అని చెప్పేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చిన్న చిన్న రాష్ట్రాలుగా ఇక్కడ డివైడ్ చేశారు. డివైడ్ చేయడం వల్ల ఎంపీ సీట్లు తగ్గిపోయినాయి. దాదాపు 20 స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు కేవలం ఒక చిన్న రాష్ట్రం అయిపోయింది. అదే అన్యాయం తెలంగాణకు కూడా జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ని నేరుగా ఎదుర్కొనే పరిస్థితి లేదు. అప్పట్లో వైఎస్ఆర్ పాలన ఎలా అనిపించేది సార్? వైఎస్ఆర్ పార్టీ చాలా ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు. ఆయన అసలు ఆయన పెట్టినటువంటి పథకాలు కూడా అద్భుతమైనటువంటివి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఉన్నట్లయితే తెలంగాణ వచ్చేదే కాదు అనేటువంటి అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది. మనం కరెక్ట్గా చెప్పాలంటే మనం ఏదైనా కాలాన్ని చెప్పినప్పుడు క్రీస్తుపురం క్రీస్తకం అంటాము. అదేవిధంగా మన తెలుగు చరిత్ర కూడా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూర్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు. ఆయన ఎప్పుడైతే గెలిచాడో కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక గొప్ప గొప్ప పథకాలు, ఆరోగ్యశ్రీ అద్భుతమైనటువంటి పథకం. అంతకుముందు ఎంతోమంది చనిపోయేవాళ్ళు. ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎంతో అద్భుతమైనటువంటి పథకాలు ఉన్నాయండి. అలాగే గృహాలు కూడా ఎంతో కూడా ఆయన సహాయం చేశాడు. అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు ఆయన. కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడం తర్వాత ఈ యొక్క రాష్ట్ర విభజన జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన అంతకుముందులాగే కొనసాగుతుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిపోయిందో ఈ యొక్క ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేశారు ఆంధ్రప్రదేశ్కి. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ఒప్పుకుంది దేనికి? ప్రత్యేక హోదా ఇస్తారు కాబట్టి ఎంతో అభివృద్ధి చెందుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ స్థాయి నగరాలు వస్తాయి, ఎంతో డెవలప్ అవుతుందని అనుకున్నారు. కానీ అది ఏమీ కూడా జరగలేదు. దానికి సమానమైనటువంటి అమౌంట్ ఇస్తా అన్నారు, కానీ అమౌంట్ కూడా ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా తాను ఎన్నికైన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంతకుముందు వాజ్పేయి గారు ఉండటం వల్ల వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉండేవాళ్ళు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఎన్నో కోరికలు కూడా ఎన్నో అభివృద్ధి పథకాలు సాధించుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి మోడీ అనేటువంటి ఆయన అత్యంత పవర్ఫుల్ లీడర్. ఆయన కనుక ఎవరైనా ఏమైనా అన్నట్టయితే ఇమీడియట్గా వాళ్ళ మీద సిబిఐ రైడ్ జరుగుతుంది. ఈ యొక్క అవినీతి నిర్మూలన చేసే శాఖలన్నీ కూడా అటాక్ చేస్తాయి. అందువల్ల ఆయన ఎదుర్కొనేటువంటి స్థాయి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. ఆయన కూడా క్రమక్రమంగా కూడా ఎటువంటి ఫండ్ ఇవ్వలేదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో డెవలప్మెంట్ కూడా చేయలేకపోయారు. ఆ తర్వాత కూడా మనం క్రమంగా గమనించినట్టయితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైనమిక్ అండ్ డాషింగ్ లీడర్. ఆయన తన తండ్రి చనిపోయిన తర్వాత తను కూడా సహజంగానే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. ఎలాగ ఇస్తారంటే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మరి రాజీవ్ గాంధీకి ఇవ్వలేదా? అదేవిధంగా ఆయన అనుకున్నారు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఆయనకి అర్హత ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన. కానీ ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. తర్వాత ఆయన మరి పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి అదేం తప్పు కాదే. తన తండ్రి మరణించాడు. తన తండ్రి విమాన ప్రమాదంలో మరణించాడు కాబట్టి ఎంతోమంది కూడా వాళ్ళకి హార్ట్ అటాకులు వచ్చి ఆ విధంగా కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని చెప్పేసి వాళ్ళందరినీ పరామర్శిద్దాం అనుకున్నాడు. అందులో ఏం తప్పు కనిపించట్లేదు. వాళ్ళ దగ్గరికి పరామర్శించి వాళ్ళకి తగిన సహాయం చేద్దామని అనుకున్నాడు. కానీ సోనియా గాంధీ గారు నువ్వు పరామర్శించడానికి వీల్లేదు, కేవలము వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి చేయని వాళ్ళ భయం ఏంటంటే ఈయన ఎప్పుడైతే పరామర్శ చేస్తాడో ఈయనకి స్టార్డమ్ పెరిగిపోతుంది అనేటువంటి భావన కూడా ఉంది. కానీ ఈయన అన్నిటికంటే మా తండ్రి నాకు ఇంపార్టెంట్, రాజశేఖర రెడ్డి గారు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్ర చేశారు. పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే ఉద్దేశంతో ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు. ఈ కేసులన్నీ పెట్టబడినవే. ఎందుకంటే ప్రజలకు అన్నీ కూడా తెలుసు. అందువల్ల చూడండి అన్ని కేసులు పెట్టినా చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించినా కూడా ప్రజలలో కూడా ఆయన మీద అభిమానం పెరిగిందే కానీ తగ్గలేదు.
అన్న మరి మళ్ళీ పాదయాత్ర చేస్తే జగన్ సీఎం అవుతారంటారా? ఖచ్చితంగా అవుతారండి. ఇప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికి కూడా మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టే. ఓకే, ఎలాగంటే 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఒక్కడు సింగిల్గా ఎస్. వైఎస్ఆర్ పార్టీకి 40% ఓట్లు ఉన్నాయి. గమనించాల్సిన ముఖ్యమైన విషయం అది. ఇప్పుడు అదే కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ విడిగా, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ విడిగా, మన పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేసినట్టయితే, అలాగే బీజేపీ విడిగా పోటీ చేసినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ జగనే వచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేయడం వల్ల వాళ్ళ ఓటింగ్ శాతం కొంచెం, వీళ్ళ ఓటింగ్ శాతం అన్నీ కలిసి వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ వచ్చినాయి. కానీ నైతికంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టే. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు.